ఇది కొంచెం మగ్గనిద్దాం. ఇందులో కొంచెం పెప్పరు, కొత్తిమీర, కొంచెం కీర, కొద్దిగా ఆనియన్స్, ఇది జీలకర్ర. రండి చూపిస్తాను ఎలా అయిందో చూద్దరు. కానీ మంచిగా సువాసన బాగా వస్తుంది కదా, చాలా బాగా వచ్చిందండి. అసలు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఇంకా బయట అయితే చినుకు చినుకు వర్షం అయితే పడుతుంది. చూపిస్తాను వెదర్. బయట అయితే చల్లగా మబ్బు పట్టేసి ఎలా పడితే అలా ఉందండి. ఇంక ఇంత వెదరు చల్లగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదైనా మంచిగా నాన్ వెజ్ అది తినాలనిపిస్తూ ఉంటుంది కదా. నేనైతే ఇంకా నాన్ వెజ్ తింటలేదని మీకు తెలుసు కదా. అనుకోకుండా నాకు కొంచెం వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే కనుక 7 వారాల వ్రతం టైం పట్టేటట్టే ఉంది. అయినా కానీ ఇంకా నాన్ వెజ్ తినకూడదు అని అనుకున్నాను కాబట్టి ఇంకా నాన్ వెజ్ తింటలేదు. ఇంకా సాయం పరచడం అయితే వాళ్ళు ముందే చెప్పేశారు, మా వల్ల కాదని ఉండమని అన్నాను కానీ ప్రయత్నించినా పని అవ్వలేదు. సరే ఇంక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను మట్టుకు ఉంటున్నాను ప్రస్తుతానికైతేనే. నేనైతే ఖచ్చితం. ఇంకా మా వారు మా హారిక మరి ఎలా నాకు అన్నది నాకు తెలియదు కానీ నేనైతే ఆయన ఉంటానని అంటున్నారులేండి. 3 నెలలు పట్టేస్తుందేమో నాకు పూజ అయ్యేటప్పటికి. ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ వెదరు ఇలా ఉన్నప్పుడు మనకి ఏదైనా మంచిగా మసాలాగా వేడివేడిగా తినాలనిపిస్తుంటుంది. ఇంకా నేను వెజ్ మీద ఫోకస్ చేయాలన్నమాట. ఎందుకంటే మంచిగా నోటికి రుచికరంగా వెళ్ళాలంటే ఫుడ్ వెజ్లో చూసుకోవాలి. ఇలా వర్షం పడుతున్నప్పుడు మరీని మనకు అనిపిస్తుంది కదా, మంచిగా మసాలాతో మంచి ఫ్లేవర్స్ తోటి తినాలనిపిస్తుంది కదా. నేను ఈరోజు అదే చేయబోతున్నాను. ఈరోజు ఏంటంటే మంచిగా టమాటా రైస్ అంటే అందరికీ తెలుసు. దాంట్లో స్పెషల్గా మంచి టేస్టీగా చేసేది ఇంకొక ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తాను, బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అన్నమాట. లంచ్ బాక్స్లోకి అది కూడా పిల్లలకి పంపించచ్చమాట, పెట్టచ్చమాట. అయితే నేనేం చేస్తాను అంటే ఈ టమాటా రైస్లోనికే మంచిగా ఇంకొక ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానన్నాను కదా, అది కూడా చూపిస్తాను. మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం, నడిసేయండి. డైనింగ్ టేబుల్ ఇక్కడికి వచ్చింది, మార్చాలి. ఈ ప్లేస్ అంతా ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాం అన్నమాట. కిచెన్లో అయితే ఇదిగోండి ఇలా ఉంది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం. టమాటా రైస్ చేస్తున్నాను. సండే ఎప్పుడు చికెన్లో ఫిష్లో చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఏంటంటే దానికి ధీటుగా వెజ్లో చక్కగా మంచిగా టేస్టీగా చేసుకోవాలని డిసైడ్ అయిపోయానమాట. కాబట్టి అలా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుని ఇప్పుడైతే ప్రస్తుతానికి టమాటాలు అయితే తీస్తున్నాను. మీకు చెప్పేశాను కదా టమాటా రైస్ అని. టమాటా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దానికోసమే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసి బయటెడుతున్నాను అనమాట. ప్రస్తుతానికి అయితే ముందు 2 టమాటాలు అయితే ఒక 1/2 కిలో ఉంటాయి, 1/4 కిలో చిన్నగా ఉన్నాయి కాబట్టి 1/4 కిలో ఉంటాయండి. ఇదిగోండి 2 క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. క్యాప్సికమ్ అయితే భలే టేస్ట్ ఉంటుంది. నేను ఇవన్నీ కూడా మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే సన్నంగా ఉప్మాలో కట్ చేసినట్టుగా కట్ చేసేసుకుందాం. అలాగే కీరా కూడా తెప్పించాను. ఎప్పుడైనా అంటే కీరాతో రైతా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే అప్పుడప్పుడు ఇలా వెజ్ వాటిల్లోకే చేస్తూ ఉంటాను అన్నమాట. మరి మీరేం చేసుకుంటున్నారు? ఇంకా వెదర్ ఇలా వర్షాలు పడుతున్నప్పుడు వేడివేడిగా అరటికాయ బజ్జీలు కానీ ఇలా మనం ఏదైనా బిర్యానీ టైప్ కానీ ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా. వెజ్ అయితే కనుక నాకు కొంచెం టాస్క్ అనే అనిపిస్తుంది. అన్నీ చేసినా కూడా వెజ్లో మంచిగా చేయాలంటే ఇది ఇలాగా అన్నీ చేసుకొని రెడీ చేసుకొని చూద్దాం ఈసారి టేస్ట్ ఎలా ఉంటుందో. పిల్లలకు కూడా ఇంకా ఈరోజైతే ఇంట్లో అయితే ఇంకా వండాలని ఏం ఆలోచన లేదండి. సాయిరాం వాళ్ళు అయితే బయటకు వెళ్ళి ఎప్పుడైనా తినాలనుకుంటే వాళ్ళు వెళ్ళి తింటున్నారు తప్ప ఇంటికి తీసుకురమ్మని కూడా ఇంకా అనట్లేదు అన్నమాట. ఇంటికి కూడా నాన్ వెజ్ వద్దులే అన్నట్టుగా అనుకున్నాను. లాంగ్ టైం పట్టేటట్టు ఉంది, చూద్దాం. మళ్ళీ ప్లేస్ సరిపోదు కదా, ఇంకా ఆనియన్స్ కట్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఇంకా టమాటాలు కూడా మనం కొన్ని ఏమో మెత్తగా పేస్ట్లో చేద్దాము, కొన్ని ముక్కలు కోసి పక్కన పెడదాం. ఇవన్నీ ఇలా కోసేసి చూపిస్తాను మళ్ళీ తర్వాత. మీరు రాఖీ ఎలా చేసుకున్నారండి? మేమైతే రాఖీ అయితే బాగానే చేసుకున్నాం. పిల్లలు అయితే చేసుకున్నారు, పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళే చక్క పెట్టేసుకుంటున్నారు కాబట్టి నా గొడవ ఏమి ఉండట్లేదు. ఇదివరకు అయితే నేనే దగ్గరుండి చూసి కట్టించేదాన్ని చిన్నప్పుడైతేనే, ఎవరైనా అంతే అనుకోండి. కానీ ఈ సంవత్సరం బాగా జరిగిందండి రాఖీ కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవు నెయ్యి వేసాను. మీకు నెయ్యి ఉంటే కనుక గీ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను, కొన్ని ముక్కలు కోసాను, కొంచెం ప్యూరీ చేశాను అనమాట. టమాటా ప్యూరీ కూడా చేశాను. ఇంకో విషయం ఏంటంటే మర్చిపోయాను, పన్నీర్ తీసుకురారిక. ఈరోజు సండే కదా. ఇదిగోండి పన్నీర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే
టమాటా పన్నీర్ రైస్ మాట ఈరోజు అయితేని బాగుంటుంది. మా ఇంట్లో పన్నీర్ అంటే చాలామందికి ఇష్టం. సాయిరాము, హారిక వీళ్ళందరూ ఇష్టంగా తింటారన్నమాట పన్నీర్ని. అయితే చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇవైతే సరిపోతాయి అనుకుంటున్నాను నేను. దేంట్లోని నేనా పన్నీర్ టమాటా రైస్ చేస్తున్నాను. నీ వాయిస్ మారిపోయింది, నువ్వు మాట్లాడిన ఉంటేనే మంచిది. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొంచెం పన్నీర్కి సాల్ట్ అది పట్టిస్తున్నానండి. అవునా, ఈ సంవత్సరం అంతా తిరుగుడే, నిజమేనండి. కొంచెం పసుపు, ఎక్కువ ప్రయాణాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఇదిగోండి కొంచెం కారం పసుపు వేసానమాట, యాడ్ చేశాను. అలాగే పెప్పర్ పొడి, ఇది ఒక అర స్పూన్ అనుకోండి, కొంచెం అంతే. ఇవంతా ఒకసారి కలిపేద్దాం. ఇది మనం బాగా కలిపేసుకోవాలన్నమాట. పన్నీర్ అయితే పక్కన పెట్టి ఉంచాను, ఇది నానుతుంది. ఈలోగా మనకు ఆయిల్ కాల్చింది కాబట్టి కొద్దిగా దాల్చిన చెక్క అంటాం కదా, కొద్దిగా దాల్చిన చెక్క, సాజీర, ఒక 3-4 లవంగ ముక్కలు, యాలక్కాయలు, అంతే టమాటా రైస్కి. అలాగే జీడిపప్పు కూడా వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేశాను కదా, ఇందాక హీట్ ఎక్కిందని బాగానే వెలిగిస్తున్నాను. జీడిపప్పు, దాల్చిన చెక్క ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా, దీంట్లోకి ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా తీసుకురమ్మా. ఇదిగోండి, ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. అమ్మా తీసుకురా, డాడీ అప్పుడెప్పుడో 2 సార్లు తీసుకొచ్చారు, మళ్ళీ తీసుకురాలేదు అంతే. ఇప్పుడు వాడేస్తున్నాను మళ్ళీ పైన చెట్టుది. కరివేపాకు మొన్న మన ఫ్యామిలీ మెంబర్సే పెట్టారన్నమాట, పైన చెట్టు ఉంది కదండి ఇంకెంతకండి అని. ఇదిగోండి ఇలాంటప్పుడే నాకు వాడుతూ ఉంటాను అన్నమాట. ఇది కొంచెం దోరగా వేగనిద్దామండి, వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వేగేగా మళ్ళీ చూపిస్తాను మీకు. కొద్దిగా కరివేపాకు బాగా దోరగా వేగిపోయినండి. కసూరి మేతి అంటాం కదా, అది మాట, అది మెంతాకేనండి, లేతాకు వేస్తారన్నమాట. ఆ సీడ్స్ వేరుగా ఉంటాయి, కసూరి మేతి సీడ్స్ చిన్నగా ఉంటాయి, బాగుంటుంది ఫ్లేవర్ అయితేనే. మామూలు మెంతికూర కూడా మనం చేసుకోవచ్చు అలాగా. ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసేసాను కదా, కొంచెం ఉప్పు వేద్దాము, త్వరగా మగ్గుతుంది. టమాటా ముక్కలు అవి బాగా మగ్గాలన్నమాట. కరివేపాకు కూడా వేస్తాను కదా, కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాము. బాగా మగ్గనిద్దామండి. బాగా మగ్గితే ఈ వేగింది అనుకోండి, ఈ నెయ్యిలో మంచి రుచిగా ఉంటుంది అన్నమాట. కొద్దిగా పసుపు, అలాగే కారం, అలాగే కొద్దిగా ఒక అర స్పూన్ పెప్పర్ పొడి, మీకు నచ్చితే వేసుకోండి, నాకు ఇష్టం అన్నమాట అందుకని వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకుందాం. బాగా వేగిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మంట హైలో పెట్టాను. బాగా దోరగా వేగుతున్నాయి కదా, దీంతో పాటే టమాటా ప్యూరీ చేసాం కదా, కొన్ని టమాటాలు తీసుకొని ఇది కూడా వేసేసుకుందాం. టమాటాలు ఉత్తి జ్యూస్ చేసి తాగినా కూడా మన స్కిన్కి అది చాలా మంచిదేనండి. అంటే ఉడకబెట్టేసి దానిపైన కొంచెం పీల్ తీసేసి ఆవిరి మీద స్టీమ్ చేసేసాను టమాటాలు, దానిపై పీల్ తీసేసి చక్కగా జ్యూస్ చేసుకుని తాగితే కనుక సూప్ రూపంలో కానీ మామూలుగా తాగినా కూడా మన స్కిన్ గ్రోత్ అవుతుంది, బాగుంటుంది అన్నమాట, మన హెల్తీగా కూడా ఉంటాము. ఇదిగోండి నేను ఇప్పుడు ప్యూరీ వేస్తాను కదా, కొంచెం మగ్గనిద్దాం. ఇదిగోండి గ్రేవీ చూడడానికి భలే ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అంతే. తర్వాత కొంచెం గరం మసాలా, అంతే. వాటర్ పోసేసుకొని
బియ్యం వేసేసుకొని వాటర్ పోసుకున్నాం. ఇదిగోండి టమాటా రైస్ రెడీ అయిపోయింది అన్నమాట. అదే అవుతుంది. ఇప్పుడు నీళ్ళు పోసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు అది సరిపోయిన తర్వాత చూసుకుంటే సరిపోతుంది. కొంచెం నెయ్యి వేసానండి. ఆ గిన్నెలో అంటుకుంటుందేమో అని నేను ఇంకా దీని మీద కొద్దిగా నెయ్యిలో వేపుతున్నాను అన్నమాట పన్నీర్ ముక్కల్ని. ఇది కొంచెం మగ్గనిద్దాం. ఒక పక్కన ఇవి వేపుతున్నాను కదండి, ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ బాగుంది. ఇంకా మసాలా వేయకుండానే, గరం మసాలా వేయలేదు అయినా బాగుంది టేస్ట్ అయితే. ఉప్పు తక్కువ అనిపించింది, ఉప్పు వేసాను. చికెన్ మసాలా పొడి ఏదైనా ఎవరెస్ట్ కానీ గరం మసాలా కానీ ఉంటే వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి, సరిపోతుంది. అది కూడా కొంచెం వేసాను, అంటే ఒక స్పూన్ వేసుకున్నాను. ఇది కూడా చూపిస్తాను మీకు. ఇలా పన్నీర్ ముక్కలు బాగా వేగిపోవాలి, భలే ఉంటుంది టేస్ట్ అయితే అండి. గరం మసాలా వేసాను కదా, ఉడుకుతున్నాయి కదా ఇలాగా. ఇప్పుడు ఇదిగోండి ఇవి చూడండి ఇలా వేగినాయి కదా, ఇవి వేసేసుకోవడమే ఇందులో. నెయ్యిలో వేపాను కదా, భలే ఉంటాయి టేస్ట్ అయితే. పైకి వచ్చేస్తుందేమో కొంచెం, గిన్నె చిన్నదైంది కానీ సరిపోతుంది, మగ్గిపోతాయి కదా. అంతే అండి. ఇలా పన్నీర్ ముక్కలు ఇందులో కలిపేసుకుంటే పన్నీర్ టమాటా రైస్ సూపర్ ఉంటుంది. జీడిపప్పు అది వేసుకొని ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అసలు మళ్ళీ మళ్ళీ తింటారన్నమాట, ఒక ముద్దతో ఆగరు అండి. కుకుంబర్ తోటి రైతా అయితే చేస్తున్నాము. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట, బాగుంటుంది. దీంట్లో కలపాలన్నమాట మనం. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పొడుగ్గా చీరికలా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి టమాటా రైస్ అయితే అయిపోయింది. టమాటా పన్నీర్ రైస్ ఇంకా మొగ్గాలి, సిమ్లో పెట్టించాను. ఇంకో పక్కన హారిక చేసిన సలాడ్ అన్నమాట. సలాడ్ టైపే, ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కొంచెం టమాటా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను, లేదంటే క్యారెట్ కూడా తురుము వేస్తే సూపర్ ఉంటుంది. ఇప్పుడే టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఇందులో కొంచెం పెప్పరు, కొత్తిమీర, కొంచెం కీర, కొద్దిగా ఆనియన్స్, ఇది జీలకర్ర. టేస్ట్ అయితే క్యారెట్ కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు మటుకి. ఇంకా అవుతుంది రైసు, మా వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. రండి చూపిస్తాను ఎలా అయిందో చూద్దరు. కానీ మంచిగా సువాసన బాగా వస్తుంది కదా, చాలా బాగా వచ్చిందండి. అసలు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే నేను కొంచెం ఇప్పుడే కొద్దిగా ఉప్పు చూసాను అనమాట, బాగా అనిపించింది. పట్టుకెళ్ళిపోదామా డైనింగ్ టేబుల్ మీదకి. వేడివేడిగా, బయట చల్లగా ఉంది కదా, వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది. టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదాం. బట్టలన్నీ ఆరేసానండి, అవి ఆరతాయో ఆరవో తెలియదు కానీ ఇంకా వాషింగ్ మిషన్లో వేసాను. ఇదిగోండి రైతా కూడా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితేనే. కీరాతో ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి ఒకసారి. రండి భోజనం పెట్టేస్తాను. వేడి పొగలతోటి అసలు భలే ఉంది కదా. పన్నీర్ టమాటా రైస్ మాట. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు కీరాతోటి రైతా చేశాను, టేస్ట్ చేయండి. ఓకే, ఇంకా అందరికీ పెట్టేస్తాను, టేస్ట్ చేయండి. అప్పుడు నేను టేస్ట్ చేసిన నాకు ఏ టేస్ట్ తెలియదు అనుకుంటున్నాను, బాగాలేదు కదా. పన్నీర్ ముక్కలేనా, నాకే చాలా ఇష్టం పన్నీర్ అంటే, ఫేవరెట్ అసలు కదా. హారిక దా, ఇందులో స్పూన్ వేస్తాను, కూర్చొని టేస్ట్ చేయి.
రైతా వేసానా ఇది పక్కన లాస్ట్లో సరే. ఈసారి డైనింగ్ టేబుల్ ఇక్కడికి వచ్చింది. పూజ చేసుకునేటప్పుడల్లా ఇక్కడికి వస్తుందన్నమాట అండి. నేను ఇంకా పెట్టుకోలేదు. వీళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి. ఎలా ఉంది టమాటా పన్నీర్ రైస్? బాగుంది. లేదా పన్నీర్ టమాటా రైస్ ఏదైనా పర్వాలేదు. అటు నుంచి ఇటు పలికినా ఇటు నుంచి అటు పలికినా టేస్ట్ బాగుందా? పేరు ఎంత కూల్ క్లైమేట్. వాతావరణం చాలా బాగుంది కదా. వెదర్ బాగుంది. చక్కగా ఫ్యాన్ వేసుకొని బాగాలేదు. ఇద్దరు వాయిస్ బాగాలేదు పాపం. ఉప్పది సరిపోయింది వరక. అంతా బాగుంది. పన్నీర్ కూడా మగ్గింది కదా. పన్నీర్ కుక్కైంది బాగా. సాఫ్ట్గా. నాకైతే కారం కారంగా తెలుస్తుంది అంతే. నాకు ఇంకా మిగతా ఫ్లేవర్స్ ఏం తెలియట్లేదు. చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నాకు కూడా నోరు ఊరుతుంది. సువాసన అంత బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.